పెద్దపల్లి పట్టణ నడి ఒడ్డున ఉంటున్న ఓ కుటుంబం బొద్దింకల బడిదను ఎదుర్కొంటుంది. పట్టణంలోని జెండా చౌరస్తా మసీద్ మధ్య డ్రైనేజీ లేక మురుగునీరు నిలిచిపోయి ఇంటిలోకి దోమలు, బొద్దింకలు, తేలు తదితర హానికర కీటకాలు వస్తున్నాయని, రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన విష్ణు ప్రకాష్ మలాని. పెద్దపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్ లో నివాసం ఉంటున్న తన ఇంటి ముందు డ్రైనేజీ లేకపోవడం వల్ల తాము అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని పెద్దపల్లి పట్టణానికి చెందిన విష్ణు ప్రకాష్ మలాని అన్నారు. ఇంటి ముందు డ్రైనేజీ లేకపోవడం వల్ల ఇంకుడు గుంత నిర్మించుకున్నామన్నారు. ఇంట్లోకి దోమలు, బొద్దింకలు, తేళ్లు వంటి హానికర కీటకాలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్, జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కడుతున్నానని అన్నారు. అయినప్పటికీ తన సమస్యను పరిష్కరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తన ఇంటి ముందు డ్రైనేజీ నిర్మించాలని కోరారు. పెద్దపల్లి పట్టణ మెయిన్ రోడ్లో నివాసం ఉంటున్న పౌరుడిని. గత కొన్ని సంవత్సరాలుగా నా ఇంటి ఎదుట డ్రైనేజీ లేకపోవడం వల్ల నాకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీని గురించి నేను ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు పలు దఫాలుగా అదనపు కలెక్టర్కి, కమిషనర్ ఫోన్ ఇన్లో కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కానీ వీళ్ళు నా సమస్యకు పరిష్కారం ఇవ్వకపోవడం వల్ల నేను 2 సంవత్సరాలు కోటిలో అద్దె ఇంట్లో కిరాయికున్నాను. ఆ తర్వాత నేను ఇట్లా ఎన్ని రోజులు ఉండాలి అని నేను ఒక ఇంకుడు గుంట కట్టుకున్నాను ఇంటి ఎదురుగా. నా ఇంటి ఎదురుగా ఇంకుడు గుంట కట్టుకోవడం వల్ల దాని నుంచి మా పోయే వ్యర్థాలన్నీ దాంట్లోకి పోవటం వల్ల దాని నుంచి బొద్దింకలు కానివ్వండి, జిర్ర పురుగులు కానివ్వండి, ఇంకా అనేక హానికారక క్రిములు లోపలికి మా ఇంటికి వచ్చేసి మా ఆరోగ్యాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. దయచేసి ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు అయినా పర్లేదు, ఇంకా దీని సంబంధించిన పై అధికారులు అయినా పర్లేదు, మా సమస్యను అత్యవసరంగా పరిగణనలోకి తీసుకొని మా సమస్యకు పరిష్కారం చూపగలరు. వెంటనే మా డ్రైనేజీ నిర్మాణం చేయగలరు. ఇది మా సిటీ కేబుల్ ద్వారా మీకు విన్నవిస్తున్నాను. చేస్తామండి, మీకు మెయిన్ రోడ్లో రోడ్ శాంక్షన్ అయింది, మేము చేస్తామంటున్నారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదు. మాకు విసికేస్తుంది. మరి మేము అసలు ఇక్కడ ఉండాలన్నా, మేము దేశ పౌరుని, మా అసలు ఏంది ప్రాథమిక హక్కు ఇది మాది, దాన్ని కూడా వాళ్ళు మాకు కల్పించలేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఒక బాధ్యత పౌరుడిని కనుక ఎలాంటి ఆఫీసర్లను ఇబ్బంది పెట్టకుండా ప్రతి సంవత్సరం ఈ ఏదైతే 5% మాకు డిస్కౌంట్ ఇస్తారో దానిలోనే నేను మా ఇంటి పన్నును కూడా కడుతున్నాను. అయినా కానీ ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టినా కానీ అధికారులు మాత్రం మాకు ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. ఇకనైనా కానీ సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించి ఇమ్మీడియట్గా డ్రైనేజ్ నిర్మించగలరు అని ఈ సిటీ కేబుల్ ద్వారా విన్నవిస్తున్నాను.